మనం వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో క్యాలరీస్ ని ఎన్ని రకాలుగా డెఫిషియేట్ చేయాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఈ రోజు మీకు ఈ డౌట్ ని క్లియర్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. సో మనకి 4 ఫేజెస్ ఉంటాయి. సో 4 రకాలుగా మన క్యాలరీస్ ని డెఫిషియేట్ చేయగలం. ఎప్పుడెప్పుడు అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చక్కగా వారం వారం బరువు తగ్గుతూ ఉంటాము. చక్కగా సేమ్ వర్కౌట్ ప్లాన్ చేసుకోండి అండ్ అదే విధంగా సేమ్ డైట్, అంటే మీ బాడీకి బ్యాలెన్స్డ్ డైట్ ఏ విధంగా మీరు ప్రొవైడ్ చేస్తున్నారో, సో ఇంకోటి మీరు బ్యాలెన్స్డ్ డైట్ చేస్తూ బాడీలో మజిల్ బిల్డ్ అవుతూ అండ్ అదే విధంగా ఫ్యాట్ లాస్ జరగాలి. సో ఇలాంటిటప్పుడే మన బాడీ చక్కగా సైంటిఫికల్ వేలో వెయిట్ లాస్ జరుగుతున్నప్పుడు, సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ని తీసుకోండి అండ్ అదే విధంగా సేమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ని డెఫిషియేట్ చేయగలగాలి. సో ఎలా అంటే అది వర్కౌట్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీస్ ద్వారా కానీ ఎలా అయినా సరే మీరు ఆ సేమ్ అమౌంట్ ని క్యాలరీస్ డెఫిషియేట్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా సేమ్ వీక్ కి వెయిట్ లాస్ అవుతా ఉంటారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మన బాడీ ఎప్పుడు కూడా క్యాలరీస్ డెఫిషియేట్ ఎప్పుడు చేయాలి అనిపించినప్పుడు, ఎప్పుడు చేయాలి అంటే ఖచ్చితంగా మన బాడీ 14 నుంచి 18 వీక్స్ మన బాడీ క్యాలరీ డెఫిషియేట్ చేసే క్రమంలో మనం చాలా టైర్డ్ అయిపోతాం. సో అలసిపోతాం. సో అలసిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ కొన్ని రోజులు ఆపేద్దాం అనే ఫీల్ లోకి వెళ్ళిపోతాం. సో ఒక పని చేయండి, 14 నుంచి 18 వీక్స్ వరకు మన బాడీ ఎట్లా అంటే మన బాడీ ఖచ్చితంగా ఒక క్యాలరీ డెఫిషియేట్ చేసే ప్రాసెస్ లో కానీ వెయిట్ లాస్ అయ్యే ప్రాసెస్ లో కానీ టైర్డ్ అయిపోతాం, అంటే అలసిపోతాం. సో ఏం ఫుడ్స్ తీసుకోవాలి, కొంచెం మంది రెస్ట్ తీసుకుంటే బాగుంటది కదా అని మన మైండ్ ఫీల్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక 1 వీక్ మీ బాడీని క్యాలరీస్ ని చక్కగా మెయింటైన్ చేస్తూ, సో మీరు ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఒక 1 వీక్ మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అలాంటి టైంలో ఏమవుతుందంటే మీ వెయిట్ స్టక్ అవుతుంది తప్ప మీ వెయిట్ గెయిన్ అవ్వరు అండ్ అదే విధంగా వెయిట్ లాస్ అవ్వరు. ఎందుకంటే మీరు వెయిట్ లాస్ ప్రాసెస్ లేరు, నార్మల్ ఫుడ్ అండ్ నార్మల్ క్యాలరీస్ ఇంటేక్ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ 14 వీక్స్ 18 వీక్స్ ఎప్పుడైనా ఒక మనిషికి సహజంగా ఇది ఇబ్బంది పడతానే ఉంటారు. సో వాళ్ళు అలసిపోతారు అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ స్టక్ అయిపోతా ఉంటాం. సో మనం క్యాలరీస్ చక్కగా డెఫిషియేట్ చేస్తూ ఉంటాం, చక్కగా క్యాలరీస్ ఇంటేక్ కూడా చక్కగా తీసుకుంటూ ఉంటాం, కానీ మన బాడీ వెయిట్ లాస్ అనేది జరగదు. సో స్టక్ అయిపోతూ ఉంటాం. సో ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనం చాలా మంది ఇలాంటి టైంలోనే బ్యాక్ స్టెప్ వేస్తారు. సో వెయిట్ లాస్ అవ్వట్లేదు, మనం వెయిట్ లాస్ చేసే క్రమంలో మనం క్యాలరీస్ ఇంటేక్ చక్కగా చేసుకుంటున్నాం అండ్ అదే విధంగా వర్కౌట్ కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాం అని చెప్పేసి, కానీ వెయిట్ లాస్ అనేది స్టక్ అవుతూ ఉంటుంది. సో స్టక్ అయినప్పుడు ఏం చేయాలి అంటే మనం మళ్ళీ 1 వీక్ దాన్ని చక్కగా క్యాలరీస్ ని డెఫిషియేట్ చేస్తూ, అంటే బాడీలో క్యాలరీస్ ని ఇంటేక్ తగ్గించుకుంటూ ఇంక్రీజ్ చేసుకోవాలి వర్కౌట్ ని. సో క్యాలరీస్ ని తక్కువ తీసుకుంటూ ఇంక్రీజ్ చేసినప్పుడు, వర్కౌట్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ క్యాలరీ డెఫిషియేట్ బాగా చేయగలదు అండ్ అదే విధంగా ఈ వెయిట్ లాస్ ప్లౌట్ ఏదైతే ఉందో, అంటే మన వెయిట్ లాస్ స్టక్ ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఫేజ్ ఏంటి అంటే లాస్ట్ టైప్ మన బాడీ ఐడియల్ వెయిట్ కి వచ్చేస్తాం, అంటే మన బాడీలో ఎంత వెయిట్ ఉండాలో మన వెయిట్ కి వచ్చేస్తాం అండ్ అదే విధంగా మన బాడీ ఫ్యాట్ లాస్ కూడా జరుగుతూ అండ్ బాడీలో మజిల్ బిల్డ్ అవ్వాలి కాబట్టి మన ఫ్యాట్ లాస్ ఎంత ఉందో చూసుకోవాలి. సో వెయిట్ పరంగా మనం కనుక ఐడియల్ వెయిట్ కి వచ్చినప్పుడు మనం అప్పుడు ఏం చేయాలి అంటే చాలా మంది ఇక్కడ రాంగ్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో వెయిట్ తగ్గిపోయాం మళ్ళీ నార్మల్ ఫుడ్ కి వెళ్ళిపోవచ్చు అనుకుంటా ఉంటారు, రాంగ్. సో ఎప్పుడైనా సరే మీరు ఐడియల్ వెయిట్ అచీవ్ అయినప్పుడు, మీ గోల్ ఏదైతే ఉందో ఐడియల్ వెయిట్ అచీవ్ అయినప్పుడు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు డైలీ 300 క్యాలరీస్ మినిమం డెఫిషియేట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. సో మినిమం 300 క్యాలరీస్ మీరు డెఫిషియేట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటే మీకు ఈజీగా చక్కగా మీ బాడీలో ఫ్యాట్ లాస్ అనేది జరుగుతూ మీ ఐడియల్ వెయిట్ లో ఉండొచ్చు అనమాట. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ వెయిట్ లాస్ టిప్స్ కోసం డూ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.